హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్, జాబ్ సీకర్స్ అండ్ ఐటీ ఎంప్లాయీస్కి అయితే ఒక టెన్షన్ అయితే ఉన్నది. విల్ దేర్ బీ నో సాఫ్ట్వేర్ జాబ్స్ బై 2030? ఇది ఒక క్వశ్చన్ అయితే అందరికీ ఉంది. రీసెంట్లీగా టీసీఎస్ ఇన్ఫోసిస్ లే ఆఫ్స్ అయితే న్యూస్ అయితే వచ్చింది మనకు సోషల్ మీడియాలో, చాలా వైరల్ అయింది. సో ఈ కంటెంట్ గురించి డీప్గా మనం అయితే డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఐటీ జాబ్స్? ప్రజెంట్ రియాలిటీలో ఉన్న జాబ్స్ డిస్పైరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ అవుతాయా లేదా అయితే తెలుసుకుందాం మనం. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రాటజీస్ ఏంటి, స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఫస్ట్ వన్ ఏంటంటే ద కరెంట్ లే ఆఫ్ న్యూస్. రీసెంట్ రిపోర్ట్స్లో చెప్పినట్టు టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్లో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ లే ఆఫ్స్ అయితే అయ్యారు. మనకు 99 తెలుగు న్యూస్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. ఆటోమేషన్, ఏఐ టూల్స్, క్లయింట్ కాస్ట్ కట్టింగ్ వల్ల జాబ్స్ రిస్క్ లో ఉన్నాయి. వీటి వల్ల అయితే చాలా రిస్క్ లో ఉన్నాయి ప్రజెంట్ జాబ్స్ అయితే. ఈ లే ఆఫ్స్ అనేది కంపెనీస్ అనేది ఎందుకు ఇస్తాయంటే గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్ అయితే అయింది. యూఎస్ఏ అండ్ యూరోప్లో క్లయింట్స్ ఐటీ బడ్జెట్స్ కట్ చేస్తున్నారు, దీనివల్ల కూడా జాబ్స్ పోతున్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గెట్టింగ్ ద క్యాన్సల్డ్ బై ద డిలే టైం. ప్రాజెక్ట్స్ను కరెక్ట్ టైంలో సబ్మిట్ చేయకపోవడం వల్ల కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చాలా టూల్స్ అయితే వచ్చాయి, ఏఐ టూల్స్ లైక్ చాట్‌జిపిటి, కోపైలట్. ఆటోమేషన్ రీప్లేసింగ్ వల్ల మాన్యువల్ వర్క్ అయితే చాలా చేస్తున్నాయి. ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం అన్నా, టెస్టింగ్ చేయడం అన్నా ఏఐ టూల్స్ ఇవి చేస్తున్నాయి కాబట్టి చాలామంది జాబ్స్ పోతున్నాయి అని చెప్పొచ్చు మనం. దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్. ఆల్ ఐటీ కంపెనీస్లో ఇదైతే జరుగుతుంది. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్లో కూడా లే ఆఫ్స్ అయితే అవుతున్నాయి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరైనా కూడా వాళ్ళని అయితే తీసేస్తున్నారు. మైత్ వర్సెస్ రియాలిటీ. ఈ మైత్ వర్సెస్ రియాలిటీలో ఏం తెలుసుకుందామంటే, మీడియాలో ఒక సెన్సేషనల్ హెడ్లైన్ అయితే క్రియేట్ చేస్తుంది. బై 2030 నో సాఫ్ట్వేర్ జాబ్స్ అని మనకు హెడ్డింగ్ అయితే తెలిసింది. దాని మీద నేను కంటెంట్ అయితే ఇస్తున్నా మీకు. కంప్లీట్ గా జాబ్స్ అయితే వానిష్ కావు, జాబ్స్ అయితే ట్రాన్స్ఫార్మ్స్ అయితే 1 by 1. బట్ ఎగ్జాంపుల్స్ ఎలాగంటే, టైపింగ్ పోల్ జాబ్స్ వానిష్డ్ బికాస్ ఆఫ్ కంప్యూటర్స్ వల్ల టైపింగ్ పోల్స్ జాబ్స్ అయితే చాలా పోయాయి. డేటా ఎంట్రీ జాబ్స్ రిడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ఆటోమేషన్ వల్ల కూడా డేటా ఎంట్రీ జాబ్స్ అయితే చాలా పోయాయి, రిడ్యూస్ అయ్యాయి, తక్కువ అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే, బట్ ఎట్ ద సేమ్ టైం న్యూ జాబ్స్ కూడా వచ్చాయి. ఈ జాబ్స్ పోయి కూడా న్యూ జాబ్స్ కూడా వచ్చాయి. అవి ఏంటంటి అంటే క్లౌడ్ ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి అయితే చాలా వచ్చాయి. డేటా ఎంట్రీ అండ్ టైపింగ్ పోల్ ఈ 2 జాబ్స్ పోయి చాలా జాబ్స్ అయితే వచ్చాయి. చూసుకోండి, ఆ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న స్కిల్స్ అయితే నేర్చుకోండి. సో బై 2030 ఐటీ జాబ్స్ విల్ నాట్ డై. బట్ థింగ్ ఏంటంటే, ఓల్డ్ స్కిల్స్ని అయితే మనం కన్సిడర్ చేయొద్దు. న్యూ స్కిల్స్ వస్తా అంటే వాటిని అయితే మనం డెవలప్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఏఐ అయితే మారుతుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మారాలి. ప్రజెంట్ ట్రెండింగ్ స్కిల్స్ అయితేనే నేర్చుకోండి. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ అండ్ ఆటోమేషన్ అండ్ ఏఐ వల్ల చాలా ఇంపాక్ట్ అయితే అయింది ప్రజెంట్ జనరేషన్లో. ఏఐ టూల్స్ లైక్ చాట్‌జిపిటి, కోపైలట్ వల్ల కూడా సింపుల్ కోడింగ్ టాస్క్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ అన్నీ ఆటోమేటిక్గా అవుతున్నాయి. ఇక్కడ రిపీటెడ్ వర్క్ అనేది వానిష్ అవుతుంది. సో దీనివల్ల మనకు ఆటోమేషన్ వల్ల ఏఐ ఇంపాక్ట్ అయితే చాలా అయింది. ఎలాంటి జాబ్స్ రిస్క్లో ఉన్నాయంటే, మాన్యువల్ టెస్టింగ్, బేసిక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, డేటా ఎంట్రీ, సపోర్టింగ్ రోల్స్ ఇలాంటివి అయితే నేర్చుకోకండి. ఇవైతే చాలా రిస్క్లో ఉన్నాయి. వీటిని అన్నిటిని జాబ్స్ను ఏఐ అయితే రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఈ స్కిల్స్ అయితే నేర్చుకోకండి. ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలంటే, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్కిల్స్ అయితే నేర్చుకోండి. హైలీ డిమాండ్ స్కిల్స్ అయితే ఏఐఎంఎల్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, క్లౌడ్ అండ్ డెవాప్స్ ఎక్స్పర్ట్ అండ్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్ట్ మేనేజర్ విత్ ద ఏఐ నాలెడ్జ్. ఇలాంటి టూల్స్ అయితే నేర్చుకోండి. ప్రజెంట్ హై పేయింగ్ జాబ్స్ అయితే ఇవి కూడా క్రాక్ చేసుకోవచ్చు. ఈ నేర్చుకుంటే, ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఈ డెఫినెట్లీగా నేర్చుకోండి. అప్ టు 2030 వరకు అయితే ఏఐ అనేది చాలా అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఈ స్కిల్స్ అయితే నేర్చుకోండి. ఇంకా మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటా, ఫుల్ స్టాక్ నేర్చుకుంటా అని మాత్రం కాదు, ప్రజెంట్ ట్రెండింగ్ స్కిల్స్ అయితే నేర్చుకోండి. ఏఐ రావడం వల్ల జాబ్స్ అన్ని పోతున్నాయి అయితే అనుకోకండి. ఏఐని నేర్చుకోని వాళ్ళ జాబ్స్ అయితే ఖచ్చితంగా పోతాయి. సో ఏఐ అయితే నేర్చుకోండి డెఫినెట్లీగా. స్కిల్స్ నీడెడ్ ఫర్ ద 2030 వరకు ఏం స్కిల్తో మనం ఉండాలంటే, ఫ్రెండ్స్ మీరు సేఫ్గా ఐటీలో సర్వే కావాలంటే ముందు మీ మైండ్ సెట్ అయితే చేంజ్ చేయండి. డిగ్రీ మాత్రమే కాదు, స్కిల్స్ అండ్ కరెన్సీ అనేది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో టాప్ స్కిల్స్ ఎలాంటి నేర్చుకోవాలంటే, మీరు టాప్ స్కిల్స్ టు లెర్న్ బిఫోర్ 2030 వరకు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలంటే, ఏఐ అండ్ ఎంఎల్ అయితే చాలా నేర్చుకోండి. దీన్ని నేర్చుకోవడం వల్ల చాలా ఫ్యూచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డేటా సైన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ కూడా ఇవైతే నేర్చుకోండి. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోండి. క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ ఇలాంటివి అయితే నేర్చుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కూడా నేర్చుకోండి. సైబర్ సెక్యూరిటీ కూడా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే.
బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీస్ కూడా నేర్చుకోండి. వెబ్3 బేసిక్స్ కూడా మీరు చాలా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ ద ఏఐ ఇంటిగ్రేషన్ అయితే నేర్చుకోండి. బట్ ఏఐని చాలా లివరేజ్ చేసుకోండి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ చాలా యూజ్ చేస్తున్నాం కాబట్టి, స్మార్ట్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీర్ కూడా చాలా నేర్చుకోవాలి మీరు. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని కూడా నేర్చుకోండి. అడ్వైస్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్. నా నుంచి మీకు అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్కు, ఒకవేళ మీరు డిప్లొమా, బీటెక్, ఏ డిగ్రీ చదువుతుంటే ఏఐ రీప్లేస్ చేస్తుందని అనుకోకండి. ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. బట్ మీరు ఏం నేర్చుకోవాలంటే ఏఐతో నేర్చుకోండి. డెఫినెట్గా జాబ్స్ అయితే వస్తాయి. మరి జాబ్స్ అన్నీ అయితే ఏఐ అయితే కిల్ చేయలేదు. బట్ ఏఐతో నేర్చుకొని జాబ్స్ అయితే చేయండి, అది నేను చెప్తున్నా. ఇలాంటివి అయితే మీరు గెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ను కంప్లీట్ చేయండి. ఈవెన్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఆర్ యూజ్ఫుల్. చాలా ఫ్రీ ఇంటర్న్షిప్స్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయి కాబట్టి ఫ్రీ ఇంటర్న్షిప్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒక 20 ఇంటర్న్షిప్స్ లింక్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ను బిల్డ్ చేయండి. మీరు గిట్ అండ్ గిట్ హబ్లో అప్లోడ్ చేయాలి. వాటిని మీరు షోకేజ్ చేసుకోండి. మీ స్కిల్స్ను మీ ప్రాజెక్ట్స్ను షోకేజ్ చేసుకోండి. అండ్ లింక్డ్ఇన్ కూడా యూజ్ చేసుకోండి. కనెక్షన్ కూడా పెంచుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ నెట్వర్క్ను కూడా చాలా బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేషన్ కూడా చేయాలి. మీరు ఏ సర్టిఫికేట్స్ని కూడా మీరు గెయిన్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే AWS సర్టిఫికేట్, మైక్రోసాఫ్ట్, గూగుల్ AI కోర్స్ ఫ్రీ సర్టిఫికేట్స్ దొరుకుతాయి. వాటిని అన్నిటిని గెయిన్ చేసుకోండి. వాటిని అన్నిటిని మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. రెజ్యూమ్ను కూడా 1 or 2 పేజెస్లో కాకుండా ఒక పేజీలో ప్రొఫెషనల్ వేలో అయితే ఉంచుకోండి. ప్రజెంట్ కంపెనీస్ అయితే ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అయితే యూజ్ చేస్తున్నాయి. అవి అయితే యూజ్ చేసుకోండి. స్కోరు 80-90% ఉండేటట్టు చూసుకోండి. అవి ఉండాలంటే మీరు మెయిన్గా మీ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేట్స్ యాడ్ చేస్తేనే మీ ర్యాంక్ అనేది 80 or 90% అయితే ఉంటుంది. ఇలాగైతే యూజ్ చేసుకోండి. రిమెంబర్, కంపెనీస్ డిగ్రీ ఉంటే కంపెనీస్ అయితే హైరింగ్ చేసుకోవు. స్కిల్స్ ఉంటేనే హైరింగ్ చేసుకుంటాయి కంపెనీ. మీరు డిగ్రీలో ఎంత పర్సెంట్ ఉన్నా నాట్ ఎనఫ్. బట్ మీ స్కిల్స్ను ఎక్స్ప్లోర్ చేసుకుంటేనే మీకు జాబ్ అనేది వస్తుంది. ఎవ్రీ 10 yearsకు న్యూ టెక్నాలజీ అయితే చేంజ్ అవుతుంది. 2002లో Y2K క్రియేటెడ్ ద జాబ్స్. క్లౌడ్, మొబైల్ యాప్స్ క్రియేటెడ్ ద జాబ్స్. నెక్స్ట్ 2020లో డేటా సైన్స్ అనేది బూమ్ అయింది. నెక్స్ట్ 2030లో AI ప్లస్ ఆటోమేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. న్యూ టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే క్రియేట్ చేస్తుంది AI అండ్ ఆటోమేషన్ వల్ల. చాలా జాబ్స్ వస్తున్నాయి కాబట్టి ఇవైతే లివరేజ్ చేసుకోండి. వాటిని నేర్చుకోండి. ప్రజెంట్ ట్రెండింగ్ స్కిల్స్ను మీరు ఒక మంచి జాబ్ అయితే తెచ్చుకుంటారు. న్యూ టెక్నాలజీ మీద ఎవ్రీడే ప్రిపేర్ అవుతూ న్యూ టెక్నాలజీస్ ఏమేమి వస్తున్నాయో తెలుసుకోండి. వాటిని ప్రిపేర్ అవ్వండి. ఇలాగైతే అడగకండి AI వల్ల జాబ్ పోతుంది, 2030 వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవని ఇలాగైతే అనుకోకండి. బట్ మీ యువర్ సెల్ఫ్ ఏమనుకోవాలంటే ఐఎమ్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్ ఫర్ ద 2030 వరకు నేనే అప్గ్రేడ్ అవుతా. ప్రజెంట్ ట్రెండింగ్ స్కిల్స్ నేర్చుకుంటా. ప్రజెంట్ ఆ ట్రెండింగ్ స్కిల్స్ను ఎక్స్ప్లోర్ చేసుకుంటా అనుకోండి. ఇలాగైతే మీరు నేర్చుకోవాలి. ఫైనల్ మెసేజ్ ఏంటంటే నా నుంచి మీకు, సో జాబ్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతాయి అంటే మీ స్కిల్స్ మీద డిపెండ్ అవుతాయి. మీ స్కిల్సే సర్వే చేస్తాయి మీ జాబ్స్ అనేది. సో లెర్న్, అప్గ్రేడ్, అడాప్ట్ 3 థింగ్స్ వల్ల మీ ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ కెరియర్ గైడెన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సేమ్ కంటెంట్తో.